హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్. మనం దీంట్లో చూసుకుంటే మన వీడియో చూసుకుంటే సన్ రైజర్స్ ప్రివ్యూ ఎలా ఉంటుంది, ఏంటి 2024 సన్ రైజ్ టీమ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. టీమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే 2013 నుంచి 2023 వరకు ఎలా ఉంది అనేది మీ స్క్రీన్లో చూడొచ్చు. ఏ విధంగా పర్ఫామ్ చేసింది ఏంటి అనేది కూడా చూడొచ్చు. అంతేకాకుండా టీమ్ 2013 నుంచి 2023 వరకు ఏ పొజిషన్లో ఫినిష్ చేసింది అనేది కూడా చూసుకోవచ్చు. లాస్ట్ 4 ఇయర్స్లో ప్లే ఆఫ్కి కూడా క్వాలిఫై అవ్వలేదు. అదేవిధంగా టీమ్ మేనేజ్మెంట్ చూసుకుంటే గత 4 ఇయర్స్లో 4 క్యాప్టెన్స్ని 4 హెడ్ కోచ్ని కూడా చేంజ్ చేయడం జరిగింది. ఈసారి చూసుకుంటే కంప్లీట్గా కప్పు సాధించడం కోసం సన్నాహం చేస్తున్నట్టు ఉంది. అదేవిధంగా సౌత్ ఆఫ్రికా T20లో 2 టైమ్స్ ఛాంపియన్గా నిలిపిన యాడమ్ మార్క్రమ్ని కాదనుకొని మరి యాక్షన్లో 20.5 crores కొనుగోలు చేసిన ప్యాట్ కమిన్స్కి క్యాప్టెన్సీ పగ్గాలను అప్పగించింది. ఇందులో చూసుకుంటే ప్యాట్ కమిన్స్ ఎందుకు అని చూసుకుంటే లాస్ట్ ఇయర్ 2023లో 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ని అదేవిధంగా వరల్డ్ కప్ని కూడా కంప్లీట్గా గెలుచుకోవడంలో కంప్లీట్గా క్యాప్టెన్సీ వహించాడు. దానికోసమని కంప్లీట్గా ప్యాట్ కమిన్స్ని క్యాప్టెన్ చేయడం జరిగింది. సో అంతేకాకుండా హెడ్ కోచ్గా డానియల్ విక్టోరియని కూడా ప్రకటించడం జరిగింది SRH యాజమాన్యం. లారా అవుట్ విక్టోరీ ఇన్ చాలా వరకు న్యూసెస్ అనేవి కూడా రావడం జరిగింది. దాంతోపాటుగా కంప్లీట్గా SRH యాజమాన్యం కూడా ప్రకటించింది అఫీషియల్ వెబ్సైట్లో. డానియల్ విక్టోరీ హెడ్ కోచ్ ఆఫ్ సన్ రైజ్ 2024. అంతేవిధంగా SRH హైలైట్స్ చూసుకుంటే 166 మ్యాచెస్లో 78 విన్ ఒక టైటిల్ కూడా 2016లో వార్నర్ క్యాప్టెన్సీలో గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ప్లేయింగ్ 25లో ఎంతమంది చూసుకున్నారంటే అందులో 6 బ్యాటర్స్తో పాటు 2 వికెట్ కీపర్స్ అదేవిధంగా 9 బౌలర్స్తో పాటు 8 ఆల్రౌండర్స్తో బరిలో దిగుతుంది SRH టీమ్. సో దీంట్లో కూడా కంప్లీట్గా ప్లేయింగ్ 11 అనేది ఫారెన్ నుంచి ఓన్లీ 4 మెంబర్స్ మాత్రమే ఆడాలి కాబట్టి అందులో 3 ప్లేయర్స్ అనేది కంప్లీట్గా మనం ఊహించుకోవచ్చు. అందులో హెన్రిక్ క్లాసన్ కంప్లీట్గా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా ఉంటాడు. అదేవిధంగా యాడమ్ మార్క్రమ్, ప్యాట్ కమిన్స్ అనేది కెప్టెన్ కాబట్టి కంప్లీట్గా ఉంటాడు. ఒక ప్లేస్ కోసం 5 మెంబర్స్ అనే వాళ్ళు పోటీ పడుతున్నారు. మార్కో జాన్సన్, ట్రెవిస్ హెడ్, అసరంగా, ఫిలిప్స్, ఫార్కరీ. సో దీంట్లో కంప్లీట్గా అసరంగాని తీసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అని చూసుకుంటే మై ప్లేయింగ్ 11 తీసుకుంటే ఇందులో కంప్లీట్గా 6 బ్యాటర్స్ 6 బౌలర్స్తో పాటుగా ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమాద్ని తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, యాడమ్ మార్క్రమ్, హెన్రిక్ క్లాసన్, వాషింగ్టన్ సుందర్, ప్యాట్ కమిన్స్, రుద్దిమాన్ హసరంగా, భువనేశ్వర్, టి నటరాజన్, ఉమర్ మాలిక్. ఇంపాక్ట్ ప్లేయర్గా అబ్దుల్ సమాద్ని తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like, share and subscribe to my channel Raw Fact. Bye friends.